కొరత మాత్రం తీరడం లేదు. ఇదే అంశంపై ఇవాల్టి డిబేట్ లో డిస్కస్ చేయబోతున్నాం. ఈ ఇవాల్టి డిబేట్ లో మనతో పాటు పార్టిసిపేట్ చేస్తున్నారు కాంగ్రెస్ నుంచి శ్రీనివాసరావు గారు జాయిన్ అయ్యారు. అండ్ అదే విధంగా బీజేపీ నుంచి మహేష్ నామాని గారు జాయిన్ అయ్యారు. మరికొంతమంది కూడా కాసేపట్లో జాయిన్ అవుతారు. గుడ్ మార్నింగ్ అండి ఇద్దరికి. శ్రీనివాసరావు గారు, సో మీరు చెప్పండి, మీతోనే స్టార్ట్ చేద్దాం. సో సిచ్యువేషన్ చూస్తున్న రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇదే పరిస్థితి కనిపిస్తుంది. ఎన్ని ప్రయత్నాలు ఎన్ని చర్యలు తీసుకున్నా కూడా ఇదే సిచ్యువేషన్ కనిపిస్తుంది. సో ఏంటి, నిజంగానే పెట్రోల్ కి సంబంధించి నిజమైన కొరత ఉందా, లేదంటే మనమే ఇలా కృత్రిమ కొరతని సృష్టించి క్రైసిస్ క్రియేట్ చేస్తున్నారా? ఏంటి, ఏమనుకోవచ్చు? మీకు మాతో పాటు ప్యానెల్లో ఉన్న మిత్రులకు, ఈటీవీ వీక్షకులకు అందరికి కూడా శుభోదయం. గుడ్ మార్నింగ్. పెట్రోల్ డీజిల్ కొరత అనేది మనం గతంలో మీ టీవీలోనే 2-3 సార్లు డిబేట్ లో మాట్లాడుకోవడం జరిగింది. అప్పుడు కొంత సంక్షోభం ఏర్పడ్డది. తర్వాత కేంద్ర ప్రభుత్వం ఏదైతే 10 రూపాయల దాన్ని పంపించిండ్రో దానివల్ల కొంత సర్దుకొని కొంతకాలంగా సాఫీగా సాగుతూ వస్తుంది. కాకపోతే ఇప్పుడు ఏం జరిగిందంటే బల్క్ డీజిల్ రేటు 95 రూపాయల సాధారణ డీజిల్ రేటు కంటే అది 109, అక్కడి నుంచి 152 వరకు వెళ్ళింది బల్క్ డీజిల్ రేటు. బల్క్ డీజిల్ రేటు భారీ ఎత్తున పెరగడం వల్ల ఈ బల్క్ డీజిల్ పర్చేజర్స్ కూడా చాలా మంది బంక్స్ లోకి వచ్చి తీసుకుంటున్నారు. దీన్ని ఏదో ఇండైరెక్ట్ గా చేస్తున్నారు పెట్రోల్ వీళ్ళు అని చెప్పి ఒక అభియోగం ఉన్నది. దీని వల్ల కొంత కృత్రిమమైనటువంటి కొరత ఏర్పడ్డదని అధికారులు దీని గురించి అనాలిసిస్ చేస్తున్నటువంటి హైయర్ అఫీషియల్స్ అంతా చెప్తున్నటువంటి విషయం. ఏదైనటువంటికి కేంద్ర ప్రభుత్వము ఎప్పుడైతే మీకు అంతర్జాతీయ మార్కెట్లో కేవలం $70 $50 బ్యారెల్ ధర ఉన్నప్పుడు వాళ్ళు రేటు తగ్గించలేదు. $107 $109 ఉన్నప్పుడు యూపీఏ ప్రభుత్వంలో 71 రూపాయలకి 55 రూపాయలకు డీజిల్ ధరని పెంచి ప్రజలకు సబ్సిడీ ఇచ్చి ఆయిల్ కంపెనీస్ కు బాండ్స్ ఇచ్చి ఇవ్వడం జరిగింది. కానీ వీళ్ళు ఏదైతే ధర తగ్గుతున్నా కూడా ప్రజల మీద భారం మోపుతూ పెట్రోల్ డీజిల్ ని కేంద్ర ప్రభుత్వానికి ఆదాయ వనరుగా ఎంచుకొని దీని ద్వారా లక్షల కోట్ల రూపాయలు వీళ్ళు ప్రభుత్వం అనేది చేసుకుంది. మరి ప్రజలకు ఇబ్బంది వచ్చినప్పుడు పెట్రోల్ ధర పెంచకుండా చేయాలి. మొన్న 10 రూపాయలు అనేది ఇచ్చింది సెంట్రల్ గవర్నమెంట్. కాకపోతే ఇప్పుడు అందరి యొక్క అనుమానం ఏంటంటే రేపటి రోజు వీళ్ళు ఇదే దాని మీద ఉంచుతారా, లేక మళ్ళీ ఇది చేస్తారా అనేది దీంట్లో ఉన్నటువంటి అభియోగం. మళ్ళా రేపు ఎన్నికలు కాగానే పెట్రోల్ ధర పెరుగుతుంది, అందుకోసం అందరూ కూడా ఆతృతపడి పెట్రోల్ నిల్వలు పెంచుకుంటున్నారు అనేది దీంట్లో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి ఆరోపణ. హలో, అంటే బంక్ సిండికేట్స్ ఉన్నారన్న రూమర్స్ ఏం చెప్తారు, నమ్ముతున్నారా? బంక్ సిండికేట్స్ బల్క్ డీజిల్ వాళ్ళు 152 రూపీస్ పోయిందండి. ఇవాళ 152 రూపీస్ పోయింది. కాబట్టి దానివల్ల ఏదో కొంత బ్లాక్ మార్కెట్ చేస్తున్నారు అనేది అభియోగం. ఇవాళ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ప్రెస్ నోటు మన పేపర్ లో ఆల్రెడీ చెప్పడం జరిగింది. వాళ్ళు ప్రెస్ రిలీజ్ చేసిండ్రు. వాడు అట్లాంటిది ఏం లేదు, పూర్తి పర్యవేక్షణ చేస్తున్నాం. ఏ బంకుకు ఎంత డీజిల్ పోతుంది, మొన్న ఈ పెరిగిన 3 రోజుల నుంచి 18,000 లీటర్ల నుంచి ఎంత తగ్గింది, మళ్ళా ఏ ప్రపోర్షనేట్ లో అయితే రిక్వైర్మెంట్ పెరిగిందో అదే ప్రపోర్షనేట్ లో సప్లై కూడా పెంచాం. తర్వాత ఇప్పుడు రిక్వైర్మెంట్ కూడా తగ్గింది, 11,000 ఆయనకు వచ్చిందని చెప్పి మన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పౌర సరఫరాల శాఖ మార్చులైనటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు స్టేట్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి. కేంద్ర ప్రభుత్వానికి ఈ 2 తెలుగు రాష్ట్రాల్లో ఏర్పడినది, వేరే రాష్ట్రాల్లో అంత సంక్షోభం కనబడట్లేదు. ఇప్పుడు ప్రధానంగా ఆలోచించాల్సిన అంశం ఏంటంటే ఇప్పుడు వ్యవసాయదారులకు వరి కోతలు జరిగేటువంటి సమయం, హార్వెస్టింగ్ మిషన్స్ కు ట్రాక్టర్స్ కు విపరీతమైనటువంటి ఇది అవసరం ఉంటుంది డీజిల్. ఈ సమయంలో కూడా ఈ సంక్షోభం రావడం ప్రజలంతా కూడా పానిక్ అవుతుంది. దీంట్లో అంతర్లీనంగా అర్థమవుతున్నటువంటి విషయం ఏంటంటే ఒక 4-5 రోజులు ప్రజల్ని పానిక్ చేసి రేటు పెంచితే ఏదో డీజిల్ పెట్రోల్ ధర పెంచినా కూడా మాకు ఎలాంటి అభ్యంతరం లేదు, మొదలైతే మాకు పెట్రోల్ డీజిల్ దొరికితే చాలు అన్నటువంటి మైండ్ సెట్ తేవడం కోసం ప్రభుత్వం చేస్తున్నటువంటి ఒక గేమ్ గా కూడా కనబడుతుంది ఇది. ఎందుకంటే 150 రూపాయలకు బల్క్ డీజిల్ పోయింది అంటే
వీళ్ళు ఎంత సబ్సిడీ ఇచ్చినా 20 రూపీస్ ఇస్తారు, అంతకంటే ఎక్కువ ఇవ్వరు. కాబట్టి భారీ ఎత్తున అంటే 30-40 రూపాయలు పెరిగేటువంటి ఆస్కారం ఉన్నది అని జరుగుతున్నటువంటి ప్రచారం. దీని నేపథ్యంలోనే ఇప్పుడు అన్ని పెట్రోల్ బంకుల్లో కూడా వాహనదారులంతా క్యూ కట్టి వారి అవసరాల కంటే ఎక్కువ డీజిల్ ని వాళ్ళు నిల్వ చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. దానివల్ల కూడా కొంత కృత్రిమమైనటువంటి ఇది ఏర్పడ్డది. ఓకే అండి, నేను మళ్ళీ వస్తాను. మహేష్ గారు గుడ్ మార్నింగ్ అండి. మేడం నమస్తే అండి. సో మహేష్ గారు చూస్తున్నారు 2 తెలుగు రాష్ట్రాల్లో పరిస్థితి ఏ రకంగా ఉందో. పెట్రోల్ బంకుల నుంచి ఆల్మోస్ట్ 1 కిలోమీటర్ల పొడవున కార్లు, బైకులు అన్ని కూడా వాటి వల్ల ఎట్లా అంటే రోడ్డు సగం వరకు బ్యారికేడ్లు పెట్టేసి ట్రాఫిక్ ఆపాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇది సెకండ్ టైం. ఫస్ట్ టైం ఆల్రెడీ జరిగింది, ఇందాక మన శ్రీనివాస్ గారు చెప్పినట్లుగా దాన్ని అదుపు చేశారు, కంట్రోల్ అయింది. బట్ మళ్ళీ పునరావృతం అయ్యింది. మళ్ళీ సెకండ్ టైం కూడా అదే ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు. ఎలక్షన్స్ అయిపోతాయి, అటు అయిపోగానే మళ్ళీ రేట్లు పెంచొస్తారన్న ఒక భయం ఒక సైడ్ ఉంది. అండ్ ఇంకొకటి ఈ బంక్ సిండికేట్లు కానీ డీజిల్ రేటు 152కు వెళ్ళిందని చెప్పేసి ఇందాక శ్రీనివాసరావు గారు అన్నారు. కాబట్టి వీటన్నింటికి ఒకసారి క్లారిటీస్ ఇవ్వండి. ఎందుకు కేంద్రం ఈ విషయంలో బల్క్ డీజిల్ ఇప్పుడు కామన్ పీపుల్ కంది బంకుల్లో రిటైల్ డీజిల్ కాక బల్క్ డీజిల్ కు 150 రూపీస్ పెంచారు. సబ్సిడీ అనేది కేవలం వీళ్ళకే ఇస్తారు, ఎవరికి కామన్ పీపుల్ కు జనరల్ పెట్రోల్ డీలర్స్ కే ఇస్తారు. కాబట్టి బల్క్ డీజిల్ మీద పెరిగింది. బల్క్ డీజిల్ పైన మహేష్ గారు గుడ్ మార్నింగ్ అండి. ముఖ్యంగా అధికారంలో ఏ పార్టీ అయినా ఉండొచ్చు, ఇవి ఏ పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ కూడా ప్రజల యొక్క జీవన స్థితిగతులు బాగుండాలి, వాళ్ళు ఇబ్బంది పడద్దు అనే ఉద్దేశంతోనే ఆ ప్రభుత్వాలు పాలించాలి, పరిపాలిస్తూ ఉంటాయి కూడా. ముఖ్యంగా సామాన్యుడి పైన ఈ ఏదైతే కంప్లీట్ గా డెవలప్మెంట్ చక్రం ఏదైతే ఉందో ఈ చక్రంలో అతి ముఖ్యమైనది చమురు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్నటువంటి యుద్ధ మేఘాలు, యుద్ధము, ఈ వాతావరణం కారణంగా ఆనాడంత పీక్ స్టేజ్ లో ఉన్నప్పటికీ కూడా గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి నేతృత్వంలో ప్రభుత్వం తీసుకున్న చర్యల కారణంగా ఈ దేశంలో ముఖ్యంగా పెట్రోల్, డీజిల్, గ్యాస్ లాంటి కొరత తాత్కాలికంగా 1 రోజులు ఏర్పడ్డప్పటికీ కూడా ఇంకా ఎక్కడ కూడా అంత పెద్ద ఎత్తున ఇక్కడ సమస్య రాలేదు. ప్రపంచ దేశాలు ఈరోజు 40 నుంచి 50%